హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను ఈరోజు చిన్న చిన్న చేపలు తీసుకొచ్చిర్రు. మా ఊళ్ళో చెరువులో పట్టిర్రు, అందుకోసమని ఫ్రెష్గా ఉన్నాయి చేపలు. నేను దానికి కావాల్సింది ఫస్ట్ ఆల్రెడీ చింతపండు నానబెట్టుకొని పిసికి ఉప్పు కారం వేసి ఇట్లా చింతపండు చారులో పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నె పెట్టుకొని మనం సరిపడంత ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని, చిన్న చేపలు ఇలా చేస్తేనే బాగుంటుంది. ఇట్లా ఫస్ట్ చారు పెట్టుకోవాలి. చారు పెట్టుకొని మనం చారు మసాలా పెట్టుకొని ముక్కలు వేసుకుంటే బాగా పట్టేస్తుంది. అందుకోసం ఇట్లా ఉల్లిగడ్డ మగ్గుతుంది. మగ్గినప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ ఎప్పుడే వేసుకున్నాను నేను, అందుకోసమని కొంచెం వేసుకున్నాం. కొంచెం పసుపు వేసుకున్నాం. ఇట్లా ఉల్లిగడ్డలు బాగా కలర్ రావాలి. కొంచెం కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. తర్వాత మనం ఈ పులుసు రెడీ చేసుకున్నాం కదా, చింతపండు కారం ఉప్పు కలిపి వాటర్ వేసుకున్నాం. వాటర్ బాగా మసలాలి. వాటర్ బాగా మసలాక ఒకసారి మనం కూడా టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందో లేదు చూసుకొని మళ్ళీ వేసుకోండి సరిపోతే. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మసులుతుంది కదా, అట్లాంటి టైంలో ముక్కలు వేసేసుకుందాం మనం. అందుకే నేను చిన్న చిన్న చేపలు కదా ఇట్లా పెద్ద పెద్ద కట్ చేసి వేసుకుంటున్నా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. చిన్న చిన్నగా అయితే ఇవి కొంచెం ముండ్లు ఉంటాయి కదా, అందుకోసమని ఇట్లయితే పిల్లలు ఈజీగా తినేస్తారు. ఇలా వేసి మనం కలుపుకొని చూడండి, ఇట్లా చారులాగా పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు చిన్న చేపలు ఉన్నప్పుడు మీకు ఏం చేయాలంటే, ఒకటి తినరాకపోతే చపాతీ అన్న జొన్న రొట్టె అన్న చేసుకొని అందులో పెట్టుకొని తినడం వల్ల సూపర్ టేస్ట్ ఉంటుంది. మనకు ముందు గుచ్చుకోకుండా ఉంటాయి. మీరు ఇట్లా ట్రై చేయండి ఒకసారి. చూడండి, ఇట్లా ఉడికిన తర్వాత మనం ఒక 2 నిమిషాల తర్వాత మసాలా వేసుకొని దించేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అవుతుంది కదా, అప్పుడు తయారైపోయింది. ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొబ్బరి వేసి కలిపేసుకుందాం. లాస్ట్లో కొంచెం కరివేపాకు, అట్లాగే ఒక స్పూన్ చక్కెర వేసుకుంటే పులుపుకు కంట్రోల్ చేస్తుంది, దానికి సమానం బ్యాలెన్స్ అవుతుంది. చూడండి, ఇది రెడీ అయిపోయింది, దించేసుకున్నాం మనం. ఇదిగో చేపల కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఇట్లా నచ్చితే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, సూపర్.